ఎవల మీద ఎక్కువ కేసులు అయితాయో వాళ్ళే పెద్ద లీడర్లు అవుతారు. నేను ముందే చెప్తున్నా, భయపడితే నడవది. కానీ ఒకటి మాత్రం పక్కా, మీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఇచ్చిన బాధ్యత, దానిలో భాగంగా నేను చెప్తా ఉన్నా, మళ్ళీ గవర్నమెంట్ వచ్చుడు పక్కా, అందులో ఏం అనుమానం అవసరం లేదు. 2028లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం పక్కా, అందులో ఎవరికే అనుమానం అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ప్రసాద్ అన్నకు కూడా తెలుసు. అందుకే అందిన కాడికి దోసుకో అనే స్కీమ్ పెట్టుకొని దోసుకుంటా ఉన్నారు. ఉన్నంతల్నే ఉన్నప్పుడు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పి, అధికారం ఉన్నప్పుడే దోసుకునే కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం పక్కా, ఇక్కడున్న పోలీస్ అధికారులకు నేను చెప్తా ఉన్నా, వికారాబాద్లో డ్యూటీ చేయండి, డ్యూటీ చేయండి, కానీ అతి చేయకండి. చేస్తే మాత్రం ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకొని, నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మిత్తితో సహా మీకు ఇచ్చే బాధ్యత నాది, మిత్తితో సహా తప్పకుండా ఇస్తామని చెప్తా ఉన్నా. దయచేసి అతి చేయకండి. రేవంత్ రెడ్డి చెప్పిండు, ప్రసాద్ అన్న చెప్పిండు కాబట్టి నేనేదో చేస్తా, నడవది. స్పీకర్ పదవి, ముఖ్యమంత్రి పదవి ఊస్టింగ్ అయితే ఈ పక్కా ప్రజలు తలుసుకుంటే 2 పదవులు కూడా ఊసిపోతాయి. జాగ్రత్త అని చెప్తా ఉన్నా.